నమస్తే న్యూస్ 360 కి స్వాగతం. నేను సంధ్య. బులెటిన్లో బ్రేకింగ్ అప్డేట్ చూస్తున్నాం. మరి కాసేపట్లో డిప్యూటీ సీఎంతో మాజీ మంత్రి బాలినేని భేటీ కాబోతున్నారు. మంగళగిరి జనసేన ఆఫీస్లో పవన్ కళ్యాణ్ ని కలవబోతున్నారు. భేటీ అనంతరం జనసేనలో చేరే తేదీ ప్రకటించే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. ఇప్పటికే వైసీపీకి గుడ్ బై చెప్పారు బాలినేని శ్రీనివాసరెడ్డి. ఇక పార్టీలో వేగలేక అధినేత చెప్పింది వినట్లేదన్న బాధతోనే బయటికి వస్తున్నానంటూ కూడా ఆయన క్లియర్గా ప్రకటించడం జరిగింది. అయితే ఎప్పుడో రావాల్సింది కాస్త ఆలస్యమైందన్న గుసగుసలు కూడా వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో మొన్న ఓటమి తర్వాత వైసీపీ పార్టీ ఇక మారదు అనేసి నిర్ణయించుకున్న తర్వాతనే పార్టీ క్యాడర్లో అనేక రకాల విభేదాలు చూసిన తర్వాత మనస్తాపానికి గురై బయటికి వచ్చాను అంటూ బాలినేని శ్రీనివాసరెడ్డి చెప్పడం జరిగింది. గతంలోనే అటు పార్టీ అధికారంలో ఉన్నప్పుడు అధినేతతో విభేదించి స్ట్రైట్ ఫార్వర్డ్గా మాట్లాడిన నేత ఎవరైనా ఉన్నారంటే బాలినేని చెప్పొచ్చు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఉంచడానికి మా విజయవాడ కరెస్పాండెంట్ ప్రసన్న ఫోన్ లైన్లో అందుబాటులో ఉన్నారు. ప్రసన్న, అంటే ఇప్పుడు బాలినేని శ్రీనివాస్ కొద్దిసేపట్లో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కలుస్తారు. ప్రధానంగా ఏంటంటే వైసీపీలో ఆయన తీవ్ర అసంతృప్తిలో ఉన్నాడు. ఎన్నికల ముందు నుంచి కూడా కొంత అసంతృప్తి వ్యక్తం చేస్తున్న పరిస్థితి. కొంతకాలం ఉంటానని, కొంతకాలం వెళ్ళిపోతానని ఆయన ఊగిసలాట ధోరణిలో ఉన్నారు. తాజా పరిణామాలు ఆయన కొంత హట్ చేసినట్టుగా కనిపిస్తోంది. ఈవీఎం వ్యవహారం, ఈవీఎం మీద ఆయన పోరాటం చేసినప్పుడు ప్రధానంగా పార్టీ నుంచి సరైన సహకారం లేదు అనే అభిప్రాయం వ్యక్తం చేశారు. ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని ఆయన పార్టీ మారుతున్నట్టుగా తెలుస్తుంది. మరి పవన్ కళ్యాణ్ తో కలిసిన తర్వాత భవిష్యత్ కార్యాచరణ ఏ రకంగా ఉంటుంది, పార్టీలో ఎలాంటి పదవులు తీసుకుంటారు, ప్రకాశం జిల్లాలో ఒక కీలక నేతగా బాలినేని శ్రీనివాసరెడ్డి ఉన్నారు కాబట్టి దానికి సంబంధించిన ఆయన కార్యాచరణ ఏ రకంగా ఉంటుంది, ఇవన్నీ కూడా ఒక క్లారిటీ వచ్చే అవకాశం అయితే మనకు కనిపిస్తుంది. ప్రధానంగా ఏంటంటే ఎన్నికలు ముగిసినా కూడా బాలినేని పాత్రకు సంబంధించి జనసేన ఏం చేయాలి, ఆయన ఏ ప్లేస్ లో సరైన స్థానంలో ఉంచి ఒక నిర్ణయం తీసుకోవాలనేది కూడా పవన్ కళ్యాణ్ ఆలోచించిన తర్వాత ఒక స్పష్టత వచ్చే అవకాశం ఉంది. బాలినేనితో పాటు మరికొందరు నేతలు కూడా జనసేన వైపు చూస్తున్నారు కాబట్టి వీళ్ళంతా ఎప్పుడు జాయిన్ అవుతారు, వీళ్ళ అకామిడేషన్ పరిస్థితులు ఏంటనేది త్వరలోనే ఒక క్లారిటీ వచ్చే పరిస్థితి కనిపిస్తుంది. సంజయ్, అంటే ప్రశ్న నిన్నటి వరకు కొన్ని ఊహాగానాలు మనం వినడం జరిగింది. బాలినేని రాకను జనసేన పార్టీ నేతలు కొందరు విభేదిస్తున్నారు, వారికి ఇష్టం లేదు అనేసి. బట్ సాయంత్రం కల్లా సిచ్యువేషన్ చూస్తే ఆయన రాకను స్వాగతిస్తున్నామంటూ టపాసులు పేల్చి ఒక రకంగా చిన్నపాటి పండుగ వాతావరణాన్ని క్రియేట్ చేయడం జరిగింది. మరి ఈ నేపథ్యానికి సంబంధించి కూటమి నుంచి డిస్కషన్ చేసిన తర్వాతనే బాలినేని చేరిక జరిగిందని చెప్పాలా, లేకపోతే జనసేన ఇండివిజువల్ డెసిషన్ అని చూడాలా? ఇది అంటే యాక్చువల్ గా బాలినేని శ్రీనివాసరెడ్డి వద్దాం అనుకున్నప్పుడు నియోజకవర్గాల్లో కొంతమంది అసంతృప్తి వ్యక్తం చేశారు. జనసేన తరపు నుంచి కూడా కొంత అసంతృప్తి వ్యక్తమైన పరిస్థితి ఉంది. సహజంగానే ఇప్పుడు జనసేన కానీ లేకపోతే కూటమి కానీ చాలా కంఫర్ట్ జోన్ లో ఉన్న పరిస్థితి. 164 స్థానాల్లో చాలా కంఫర్ట్ జోన్ లో ఉంది. అయినప్పటికీ కూడా బాలినేని శ్రీనివాసరెడ్డిని లేకపోతే కొంతమంది లీడర్ సామాన్య ఉదయభాన్ని వీళ్ళందరినీ తీసుకోవడం అనేది పార్టీ వ్యవహారాల్లో కొంత చర్చ జరుగుతుంది. ఎందుకంటే జనరల్ గా ఒక లీడర్ ఉన్నప్పుడు మరో లీడర్ వస్తే కనుక ఆ ప్లేస్ లో ఎలా ఎమడాలి ఏంటి, అందులో ఒకటి అధికారంలో ఒకటి ఉంది కాబట్టి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఏదో ఎలక్షన్ కోసం పోరాటం చేస్తూ ఉంటారు. కానీ ఇప్పుడు ఆల్రెడీ అధికారంలో ఉన్నారు కాబట్టి కొన్ని అడ్జస్ట్మెంట్స్ తప్పవు. అయినప్పటికీ కూడా బాలినేని శ్రీనివాసరెడ్డి ఆయన ఒక లైన్ తీసుకుని జనసేన వైపు రావడానికి, కూటమిలో ఉండడానికి, కూటమికి సపోర్ట్ చేయడానికి నిర్ణయం తీసుకుని ఉన్నారు కాబట్టి భవిష్యత్ కార్యాచరణ ఏ రకంగా ఉంటుంది ఏంటి అనేది మనం చూడాలి. సంజయ్, అలాగే ఒంగోలులో అవునన్నా కాదన్నా బాలినేని శ్రీనివాసరెడ్డి కీలక నేత, 5 సార్లు గెలిచిన చరిత్ర ఉంది. దాంతో పాటు వీర విధేయతకు పెట్టింది పేరు. ఈ నేపథ్యంలో మరి జనసేనలో బాలినేని ఎలాంటి రోల్ పోషించబోతున్నారు, భవిష్యత్తు కార్యాచరణకు సంబంధించి క్యాడర్ కి ఆయన ఎలాంటి దిశానిర్దేశం చేశారని అనుకోవాలి? అంటే మీరు చెప్పింది కరెక్ట్. వైసీపీకి బాలినేని శ్రీనివాసరెడ్డి ఒంగోలులో ఆయన నిజంగానే మంచి లీడరు. కొంతకాలం నుంచి అసంతృప్తి ఉన్నా ఏదో అటు ఇటు అడ్జస్ట్మెంట్స్ అవుతున్న పరిస్థితి. కానీ జనరల్ గా ఎవరైనా అధికారం ఎటువైపు ఉందో అటువైపు చూస్తారు, ఎంత లాయల్ గా ఉన్నా. బాలినేని శ్రీనివాసరెడ్డి అయితే కొంచెం వైసీపీకి కావచ్చు, వైఎస్ రాజశేఖర రెడ్డి, వైఎస్ జగన్మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహితులుగా ఉన్నారు, రిలేషన్స్ కూడా ఉన్నాయి. దాంతోపాటు సాన్నిహిత్యం, ఫ్రెండ్షిప్ కూడా ఎక్కువ ఉంది. కానీ ప్రస్తుత పరిస్థితుల్లో ఆయన కొంచెం పార్టీలో ఎమడలేని పరిస్థితులు ఉన్నాయి. జగన్మోహన్ రెడ్డికి ఇదే విషయాన్ని చెప్పినా 2-3 సార్లు డిస్కషన్స్ కూడా జరిగాయి, కానీ ఎలాంటి ప్రయోజనం లేదు. ఫైనల్ గా ఆయన జనసేన వైపు వెళ్ళడానికి, యాక్చువల్ గా ఎన్నికల ముందే బాలినేని జనసేన వైపు వెళ్తున్నారన్న ప్రచారం బాగా జరిగింది. కానీ తర్వాత ఆయన దాన్ని ఖండించడం కూడా జరిగింది. మళ్ళీ తాజా పరిణామాలతో ఇంకా జనసేన వైపే ఆయన మొగ్గు చూపుతున్నట్టుగా తెలుస్తోంది. ఈ భేటీ తర్వాత ఇంకా ఎప్పుడు చేరతారు ఏంటి, ఆయన ఏ తేదీలో జనసేన కండువా కప్పుకుంటారు అనేది కూడా కొంత స్పష్టత వచ్చే పరిస్థితి మనకు కనిపిస్తుంది. సంజయ్, అంటే ఏ తేదీన చేరుతారు అని అంటే ఏమన్నా దీనికి సంబంధించి మీటింగ్ పెట్టే అవకాశం కానీ, అంటే
పెద్ద ఎత్తున చేరబోతున్నారన్నది క్లియర్గా తెలుస్తుంది కాబట్టి ఏదైనా హంగామా ఉండే అవకాశం ఉందో, సింపుల్గా జనసేన పార్టీ కండువా కప్పుకుంటారని అనుకోవాలా? అంటే యాక్చువల్గా ఇప్పటికే ఆయన లోకల్గా ఉన్న స్థానిక నేతలతో మాట్లాడారు, కార్యకర్తలతో మాట్లాడారు. వైసీపీని వదిలేసి జనసేనతో వెళ్తున్నామని ఒక ఇండికేషన్ ఇచ్చారు. గత కొన్ని రోజులుగా ఆయన స్టేట్మెంట్స్ కూడా ఇవే సూచిస్తూ ఉన్నాయి. ఫైనల్ గా ఆయన ఒక ఒంగోలు నుంచి ఒక ర్యాలీ పెట్టి బహుశా మంగళగిరి కార్యాలయానికి వచ్చి చేరే అవకాశం ఉంది. ఆదివారం ముహూర్తం పెట్టుకున్నట్టుగా కూడా తెలుస్తుంది. 22వ తారీఖు ఈయన ఉదయభవన్ ఇద్దరు కూడా అదే రోజు జనసేనలో చేరతారని తెలుస్తుంది. రేపు ఉదయభవన్ కార్యకర్తలతో మీటింగ్ పెట్టుకున్నారు. బాలినేని శ్రీనివాసరెడ్డి ఆల్రెడీ కార్యకర్తలతో మీటింగ్ కంప్లీట్ అయింది. కొద్దిసేపట్లో పవన్ కళ్యాణ్ నిన్న నాగబాబును కలిశారు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ కూడా కలిసి పరిస్థితులన్నీ చర్చించిన తర్వాత ఆయన తగు నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. బహుశా ర్యాలీగానే ఒంగోలు నుంచి రావచ్చు. ఎందుకంటే ఆయన బాగా ప్రజల్లో ఎక్కువగా ఉన్న మనిషి, ఒక మాస్ లీడర్ గా ఉంది కాబట్టి తప్పనిసరిగా ఆయన అనుచరులు, కార్యకర్తలు వాళ్ళంతా కూడా జనసేనలో చేరతారు కాబట్టి కొన్ని కార్లు, ర్యాలీ వీళ్ళంతా తీసుకునే పార్టీలో చేరే అవకాశం కనిపిస్తూ ఉంది. అంటే ఆల్మోస్ట్ ఆల్ ఇప్పటికే సగం క్యాడర్ అంతా జనసేన పార్టీలో ముందే, అంటే గెలుపు తర్వాత, కూటమి గెలుపు తర్వాత సగం క్యాడర్ అంతా ఈయనకు సంబంధించి జనసేన పార్టీలో చేరిందని స్పష్టంగా తెలుస్తుంది. ఇంకా కొంతమంది మాత్రమే ఈయనతో ఉన్నారు. అంటే ఈయన చేరికకు సంబంధించి వాళ్ళ తరపు నుంచి ఏదైనా అంటే విభేదాలు రావడం కానీ, ఎందుకు ఇప్పుడు మారుతున్నారన్న మాటలు రావడం కానీ, ఇలాంటి డిస్కషన్ ఏమైనా జరిగిందా? అంటే ఇప్పుడు మారుతున్నారు అన్న డిస్కషన్ ఏమి రాలేదు, కానీ 2-3 సార్లు జగన్మోహన్ రెడ్డితో కలిసినప్పుడు పార్టీలో ఉంటే మంచిదనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. నిన్న కూడా జగన్ మాట్లాడినప్పుడు కార్యకర్తలు శాశ్వతంగా ఉంటారు, నాయకులు వస్తూ ఉంటారు, పోతూ ఉంటారు. నాయకులు వెళ్ళినప్పుడు ఆ ధైర్యాన్ని కోల్పోవద్దు, పార్టీ కేడర్ అంతా ధైర్యంగా ఉండండి అనే అభిప్రాయాన్ని కూడా జగన్మోహన్ రెడ్డి తెలియజేశారు. అయినప్పటికీ కూడా ఇప్పుడు బాలినేని లైన్ ఏంటంటే ఆయన ఒక సపరేట్ లైన్ తీసుకుని వెళ్ళడానికి రెడీ అవుతున్నారు కాబట్టి ఆయన కొన్ని కీలక నిర్ణయాలు ఆల్రెడీ తీసేసుకున్నారు. ఎన్నికలు కూడా ముగిసాయి కాబట్టి ఆయన ఇంకా వెళ్ళడానికి మొగ్గు చూపారు. ఈ టైంలో ఆయన బతిమాలను కూడా పెద్ద ఆగి పరిస్థితి కనిపించట్లేదు. సో అంటే ఆగే పరిస్థితి కనిపించినా కనిపించకపోయిన ప్రసన్న, అంటే ఎవరైనా ఇప్పుడు పార్టీకి రిజైన్ చేస్తున్న లెటర్ పంపిన తర్వాత రాయబారాలు పంపించడం కావచ్చు, ఎందుకంటే వాళ్ళతో ఉన్న అనుబంధం నేపథ్యంలో మీరు వెళ్ళడం కరెక్ట్ కాదు, మీకు పార్టీలో ఏం తక్కువ అయింది అనేసి అంటే ఇలాంటి అడగడం డిస్కషన్స్ కావచ్చు జరుగుతూ ఉంటాయి. మరి బాలినేని విషయంలో ఆ వైపుగా ఎక్కడ అడుగులు వేయలేదు, ఎవరు వచ్చి మాట్లాడిన దాఖలాలు కూడా మనకి ఇప్పటివరకు కనిపించలేదు. అంటే వినరు అనేసని కన్ఫర్మ్ అయిపోయారా, లేకపోతే పంపించినా ఉపయోగం లేదు ఎందుకు అనేసని అడుగు వెనక్కేశారని అనుకోవాలా? అంటే జగన్మోహన్ రెడ్డితో ఒకసారి కలిశారు. ఆయన ఎన్నికలు అయిన తర్వాత కొంతమంది పార్టీకి సంబంధించిన సీనియర్ లీడర్లు కూడా కలిశారు. అంటే పార్టీ అధికారంలో లేదు కాబట్టి ఆయన ఎవరితో మాట్లాడుతున్నారు ఏంటి అనేది కొద్దిగా అన్ఫోకస్డ్ గా ఉంది. అదే అధికారంలో ఉన్నప్పుడు మారితే కొంచెం ఫోకస్ పెట్టి ఉండేవారు. కానీ ఇప్పుడు అన్ఫోకస్డ్ గా ఉంది కాబట్టి ఆయన వెళ్ళిపోవడాన్ని నిర్ణయించుకున్నారు కాబట్టి కొంతమంది లీడర్లతో చర్చలు జరిపినా కూడా అదేం పెద్ద బలవంతం కాలేదు. ఆయన వెళ్ళడానికే నిర్ణయించుకున్నట్టుగా తెలుస్తోంది. దాన్ని బట్టి వైసీపీ కూడా జగన్మోహన్ రెడ్డి మాటలను బట్టి, లేకపోతే పార్టీలో సీనియర్ నేతల మాటలను బట్టి కొంతమంది వెళ్ళడానికి ఉత్సాహంగా ఉన్నారు. వాళ్ళు ఎంత చెప్పినా ఇది పరిస్థితిలో లేదనే అభిప్రాయాన్ని పార్టీ కూడా వ్యక్తం చేస్తుంది. దీంతో బాలినేనితో చర్చలు జరిపినా కానీ పెద్ద ఫలితం ఉంది పరిస్థితి కనిపించట్లేదు. అందుకే ఇంకా ఆయన అటు సైడ్ నుంచి కూడా పెద్దగా ప్రెజర్ లేని ఉద్దేశంతోనే పార్టీ మారుతున్నట్టుగా తెలుస్తుంది. అయితే ఈ కూటమిలో 3 పార్టీలు ఉన్నాయి కాబట్టి టీడీపీ, జనసేన, బీజేపీ, ఆయన జనసేన వైపు ఎక్కువ మొగ్గు చూపుతున్నారు. మరి జనసేనలో ఇందాక మనం మొదట్లో చెప్పుకున్నట్టు అక్కడ ఉండి లోకల్ క్యాడర్ ఎంతవరకు యాక్సెప్ట్ చేస్తారు, అక్కడ టీడీపీ, జనసేన ఆల్రెడీ ఇప్పటికే ఉన్నాయి కాబట్టి మళ్ళీ మధ్యలో ఈయన వచ్చారు కాబట్టి ఈ నాయకత్వానికి వాళ్ళకి మధ్య ఎంతవరకు గ్యాప్ ఉంటుంది, ఎంతవరకు దాన్ని ఫుల్ఫిల్ చేసుకోగలుగుతారు అనేది రాబోయే రోజుల్లో తెలియాల్సి ఉంది మనకి. సంజయ్, ఓకే, థ్యాంక్ యూ ప్రసన్న. వెంకటేశ్వర స్వామి భక్తులు